హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోని మీరు ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే దీనికన్నా నేను ప్రీవియస్ వీడియో పోస్ట్ చేయడం జరిగింది. దాంట్లో ఫస్ట్ యూనిట్కి సంబంధించిన మిగతా రిమైనింగ్ టాపిక్స్ దీనికన్నా ముందు టాపిక్స్ అనేవి ఉన్నాయి. సో అది ఫస్ట్ చెక్ చేసి ఈ వీడియోని మీరు చూడండి అండ్ ఈ వీడియోని అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. కొంచెం మంది చూడటానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి సూడో కోడ్. ఈరోజు మనము సూడో కోడ్ అంటే ఏంటి, హౌ టు రైట్ ఏ సూడో కోడ్ని మనం ఎలా రాస్తాము అండ్ సూడో కోడ్కి ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి అండ్ సూడో కోడ్ యొక్క నీడ్ ఏంటి అండ్ సూడో కోడ్ ఎలా రాస్తాము అండ్ సూడో కోడ్కి సి ప్రోగ్రామింగ్ యొక్క కోడ్కి డిఫరెన్స్ ఏంటి, అసలు సూడో కోడ్కి దానికి మధ్య ఉన్న మైన్యూర్ గ్యాప్స్ లైక్ అసలు ఎలాంటి అనేది మనం చూసుకుందాం. సో ఇన్ జనరల్ అసలు సూడో కోడ్ అంటే ఏంటి అంటే, సూడో కోడ్ అనేది నార్మల్ లైక్ ఇంగ్లీష్ లెటర్స్లో రాస్తాం చూసావా, సెంటెన్సెస్ ఫామ్ చేస్తూ, దాన్నే సూడో కోడ్ అంటాము. సో ఎలా అంటే నేను ప్రీవియస్ సెక్షన్లో అల్గోరిథం అంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అని చెప్పాను కదా. ఏదైతే ఫ్లో చార్ట్లో బేస్ చేసుకొని దాన్ని స్టెప్ బై స్టెప్ రాస్తామో దాన్ని అల్గోరిథం అన్నాం కదా. ఆ స్టెప్ బై స్టెప్ ఏదైతే మనం సెంటెన్సెస్ రాస్తామో దాన్నే సూడో కోడ్ అంటాము. సో ఇక్కడ చూడండి, ఏ సూడో కోడ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఎ స్టెప్ బై స్టెప్ description of an algorithm. Pseudocode does not use any programming language in its representation. Instead, it uses the simple English language text as it is intended for human understanding rather than machine reading. హ్యూమన్ అండర్స్టాండింగ్గా కానీ మెషిన్ రీడింగ్గా కానీ అలా ఏమి ఉండదు. సూడో కోడ్ అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రూపంలోనే ఉండదు, ఒక సింపుల్ ఇంగ్లీష్లో ఉండేదాన్ని సూడో కోడ్ అంటాము. సూడో కోడ్ ఈజ్ ద ఇంటర్మీడియట్ స్టేట్ బిట్వీన్ అన్ ఐడియా అండ్ ఇట్స్ ఇంప్లిమెంటేషన్ ఇన్ ఏ హై లెవెల్ లాంగ్వేజ్. సూడో కోడ్ అనేది మనం ఏదైతే ఇంటర్మీడియట్గా పనిచేస్తుంది అంటే రెండింటి మధ్య ఒక ఇంటర్ఫేస్ ఆర్ ఇంటర్మీడియట్గా మధ్యస్థంగా వర్క్ చేస్తుంది అనమాట. అంటే ఏంటంటే మనకున్న ఐడియాని మనం ఇంప్లిమెంటేషన్ చేసేదాన్ని, ఆ ఐడియాని సో ఒక హై లాంగ్వేజ్లో సూడో కోడ్ అనేది ఒక ఇంటర్మీడియట్ లాగా వర్క్ చేస్తుంది మన ఐడియాకి అండ్ ఇంప్లిమెంటేషన్కి ఒక హై లెవెల్ లాంగ్వేజ్లో. అండ్ వాట్ ఈస్ ద నీడ్ ఫర్ సూడో కోడ్? సూడో కోడ్ వల్ల నీడ్ ఏంటి? సూడో కోడ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ డిజైనింగ్ అన్ అల్గోరిథమ్. ఇట్ హెల్ప్స్ ద ప్రోగ్రామర్ ఇన్ ప్లానింగ్ ద సొల్యూషన్ టు ద ప్రాబ్లమ్ as well as the reader. సో ఇక్కడ మనము సూడో కోడ్ యొక్క నీడ్ ఏంటి అంటే, సూడో కోడ్ అనేది ఒక ఇంపార్టెంట్ అల్గోరిథంలో ఒక ఇంపార్టెంట్ పార్ట్ అనేది ఇస్తుందన్నమాట. అదేం చేస్తుంది అంటే ప్రోగ్రామర్కి ఒక సొల్యూషన్ని ఎలా ప్లాన్ చేయాలనే దాంట్లో యూస్ అవుతుంది అండ్ ఒక ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలనే దాంట్లో యూస్ అవుతుంది. ఇది ఒక సూడో కోడ్ యొక్క నీడ్. అండ్ దెన్ ఇన్ అండర్స్టాండింగ్ ద అప్రోచ్ టు ద ప్రాబ్లమ్, ఒక ప్రాబ్లమ్కి ఒక సరైన సొల్యూషన్ అనేది అండర్స్టాండ్ చేసుకోగలుగుతాం. సూడో కోడ్ ఈజ్ అన్ ఇంటర్మీడియట్ స్టేట్ బిట్వీన్ ద అల్గోరిథమ్ అండ్ ప్రోగ్రామ్ దట్ సపోర్ట్స్ ద ట్రాన్సిషన్ ఆఫ్ ద అల్గోరిథమ్ ఇన్ టు ద ప్రోగ్రామ్. సూడో కోడ్ అనేది అల్గోరిథమ్కి ప్రోగ్రామ్కి ఒక ట్రాన్సిషన్గా వర్క్ చేస్తుంది. ఇది ఒక అల్గోరిథము, ఇది ఒక ప్రోగ్రామ్, ఇది సూడో కోడ్. ఈ సూడో కోడ్లో మనకి ఎలాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేవి ఉండవు, జస్ట్ సింపుల్ ఇంగ్లీష్ అనేది మాత్రమే ఉంటుంది. ఇది ఒక ఇంటర్మీడియట్గా పనిచేస్తుంది అల్గోరిథమ్కి అండ్ ప్రోగ్రామ్కి. అండ్ తర్వాత మనం సూడో కోడ్ని ఎలా రాస్తాము, హౌ టు రైట్ సూడో కోడ్. బిఫోర్ రైటింగ్ ద సూడో కోడ్ ఆఫ్ ఎనీ అల్గోరిథమ్ ద ఫాలోయింగ్ పాయింట్స్ మస్ట్ బి కెప్ట్ ఇన్ మైండ్. మనము సూడో కోడ్ రాయాలి అంటే మస్ట్ అండ్ షుడ్గా మనం ఇవి ఫాలో అవ్వాలి. ఆర్గనైజ్ ద సీక్వెన్స్ ఆఫ్ టాస్క్ అండ్ రైట్ ద సూడో కోడ్ అకార్డింగ్లీ. అంటే ఏదైతే టాస్క్ ఉందో, సపోజ్ మనం ఏ ఈక్వల్ టు లైక్ 2 ఇంటీజర్స్ని తీసుకొని థర్డ్ ఇంటీజర్కి ఎడిషన్ ఆపరేషన్ చేయమన్నారు. సో ఆ ఒక్క సీక్వెన్స్ ఏదైతే ఉందో దాన్ని ఫాలో అవుతూ మనం ఆ టాస్క్ని ఫాలో అవుతూ సూడో కోడ్ అనేది రాయాలి. ఆర్గనైజ్ ద సీక్వెన్స్ ఆఫ్ టాస్క్స్ and write the pseudocode accordingly. At first establishes the main goal or aim. Main goal మనము ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్, దిస్ ప్రోగ్రామ్ విల్ ప్రింట్ ఫస్ట్ n నెంబర్స్ ఆఫ్ ఫిగ్నోకీ సిరీస్. ఒక ఫిగ్నోకీ సిరీస్లో మనం ఫస్ట్ n నెంబర్స్ని ప్రింట్ చేయాలి. అండ్ మనం ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాము.
Let's consider an example of implementing a simple program that calculates the average of 3 numbers using pseudocode. Pseudocodeని యూస్ చేసుకొని సింపుల్గా ఒక ప్రోగ్రామ్ అనేది 3 నెంబర్స్ని యాడ్ చేసి ఒక యావరేజ్ని మనము ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ఏదైతే వాడు కండిషన్ ఇచ్చాడో దాన్ని బేస్ చేసుకొని మనం pseudocode అనేది ఇలా రాస్తాము. Let's consider an example of implementing a simple program that calculates the average of 3 numbers using pseudocode in C. Pseudocode అనేది ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి స్టార్ట్, నెక్స్ట్ ఇన్పుట్ 3 నెంబర్స్, క్యాలిక్యులేట్ ద సమ్ ఆఫ్ ద 3 నెంబర్స్, డివైడ్ ద సమ్ బై 3 టు గెట్ ద యావరేజ్, డిస్ప్లే ద యావరేజ్ ఎండ్. ఇక్కడ మనము ఏదైతే ఈ ప్రోగ్రాంలో ఎగ్జాంపుల్గా ఇచ్చారో దాన్ని అసలు ఏం చేస్తాము స్టెప్ బై స్టెప్గా ఒక ఇంగ్లీష్ అవుట్పుట్ని యూస్ చేసుకొని రాసేదాన్ని సూడోకోడ్ అంటాము. నార్మల్గా సి లాంగ్వేజ్ యొక్క సి కోడ్ ఎలా ఉంటుంది, ఇదేమో సూడోకోడ్. సూడోకోడ్ యొక్క ఎగ్జాంపుల్, ఇదే ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి దానికి సంబంధించిన సూడోకోడ్. అదే మనము సి కోడ్ అయితే ఎలా రాస్తాము, మనకు ఆల్రెడీ తెలుసు, హెడర్ ఫైల్ సెక్షన్, మెయిన్ సెక్షన్, డాక్యుమెంటేషన్ సెక్షన్, లింక్ సెక్షన్ అని ఇలా ఉంటాయని చెప్పేసి. సో ఇలా మనము ఒక 3 నెంబర్స్ యొక్క యావరేజ్ని ఇలా సి కోడ్లో అయితే ఇలా చేస్తాము, దాని అవుట్పుట్ ఇలా ఉంటుంది. అదే సూడో కోడ్లో అయితే ఇలా ఉంటుంది. సో ఇది మనకి అండ్ అలాగే దీని యొక్క అడ్వాంటేజెస్ వచ్చేసరికి pseudocode in C programming has the following advantages. Pseudocode saving time, reduces error, enhances teamwork. Pseudocode is portable. సో ఈ C5 వచ్చేసరికి pseudocode యొక్క అడ్వాంటేజెస్. మనం నెక్స్ట్ క్లాస్లో ఇంట్రడక్షన్ టు కంపైలేషన్ అండ్ ఎగ్జిక్యూషన్ అనే కాన్సెప్ట్ చెప్పుకుంటాము. సో ఇదే అన్నమాట ఈరోజు క్లాస్ pseudocode. సో ఈ సూడోకోడ్ అనేది క్లియర్గా చెప్పాలి అంటే ఒక ఇంగ్లీష్ ఎలా అంటే మనము ఒక అల్గోరిథం అంటే ఫ్లో చార్ట్ని బేస్ చేసుకొని ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ రాసేదాన్నే మనం అల్గోరిథం అంటాము, ఫ్లో చార్ట్ని బేస్. అదే ఇప్పుడు ఇక్కడ అల్గోరిథంలో ఉన్న స్టెప్స్ ఏదైతే ఉన్నాయో వాటి ఒక ఇంగ్లీష్ లైక్ ఆ ఒక స్ట్రక్చర్ని సూడోకోడ్ అంటాము. సో ఇది మనకి ఈరోజు చెప్పుకున్న టాపిక్ సూడోకోడ్. And what is the need for pseudocode, and then how to write pseudocode, and pseudocode యొక్క ఎగ్జాంపుల్. దీన్ని బట్టి మీకు సూడోకోడ్కి అండ్ నార్మల్ సి కోడ్ యొక్క ఎగ్జాంపుల్ అనేది అర్థమై ఉంటుంది. అసలు దాని యొక్క డిఫరెన్స్ అనేది చాలా ఉంటుంది. సి కోడ్ అనేది నార్మల్గా అన్ని చాలా సెక్షన్స్ని డివైడ్ చేసుకొని చేస్తామని చెప్పాను ఆల్రెడీ. ఒక సూడోకోడ్ అంతా ఏమీ లేదు, ఒక అల్గోరిథం అంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫ్లో చార్ట్ని బేస్ చేసుకొని రాస్తాము. ఆ ఒక పాయింట్స్ని ఇంగ్లీష్లో అంటే సింపుల్ ఇంగ్లీష్లో రాయడాన్నే సూడోకోడ్ అంటాము. సో ఈరోజు ఈ టాపిక్ అన్నమాట. ఐ హోప్ మీకు ఇది అర్థం అవుతుంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.